ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ 3వ విడత ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు. జగన్ పాలనలో ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. జగన్ రైతులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆ రోజు ఎన్నికల హామీగా సూపర్ 6లో ఏదైతే మనం హామీ ఇచ్చామో వాటిని నిలబెట్టుకునే విధంగా, అందులో ముఖ్యంగా అన్నదాతకు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి ఇస్తామని ఏదైతే ఆ రోజు మనం మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంలో మనందరం కూడా చూసాం. మొన్నటి నెల ఆగస్టు 2వ తేదీన మరి 3,174 కోట్ల రూపాయలు, అదేవిధంగా మొన్న నవంబర్ 19వ తేదీ 2వ విడతగా 3,135 కోట్ల రూపాయలు, ఈరోజు మళ్ళీ 3వ విడతగా 2,675 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, 2వ విడతగా 7,000 రూపాయలు, 3వ విడతగా 6,000 రూపాయలు, ఈ రకంగా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఈరోజు మొత్తం అంటే 8,989 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,85,838 మంది రైతులకు ఈరోజు మరి 9,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా